సుజిత్ బ్రో గనక నాకు ఇప్పుడు అందుబాటులో ఉంటే ఆయనకి పాలాభిషేకం దండ ఆయనకి ఫెసిలిటేషన్ చేసేటువంటి తమ్మన అయితే బాబు మూవీ అదిరిపోయింది అంతే. నువ్వేంది, నీకెలా అనిపించింది? బాగుంది. లే త్వరగా వెళ్ళాలి నాన్న, లేట్ అవుతుంది. మార్నింగ్ బుడ్డిదాన్ని స్కూల్ నుండి లేపాలంటే ప్రతిరోజు ఒక యుద్ధం అవుతోందండి. అంటే బెడ్ పై నుంచి లేస్తుంది కానీ బెడ్ నుండి కిందికి దిగడానికి గారాలు మిరియాలు పోతుంటది. కోతి కొడము చూసాలేక ఎందుకు అలా చేస్తున్నా? ఎవరైనా అక్కడ పడుకుంటారా? అది లేచేసరికి డ్రెస్సులు రెడీ పెడతా. ఒక్కటే పెడితే గోల, రెండు పెడితే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటుంది అన్నమాట. ఇంకా తర్వాత రెడీ చేస్తున్నప్పుడు జడేస్తున్నప్పుడు మధ్య మధ్యలో పడుకుంటూనే ఉంటుంది ఇట్లా. మార్నింగ్ తెలుసా అండి, దాన్ని స్కూల్లో డ్రాప్ చేసేదాకా ఉరుకుల పరుకుల మీదే ఉంటుంది. ఇగో టైం చూసినా 7:34 అవుతుంది. 7:40 లోపు మనం దాన్ని డ్రాప్ చేయాలి. లేదనుకోండి ఒక్కటే ఒక సెకండ్లో బోర్డు తిప్పేస్తారు. ఈ బోర్డు తిప్పేసుడు ఏంది అంటారా? నేను చూపిస్తా పదండి. అక్కడ ఒక బోర్డు ఉంటుంది. దాన్ని డ్రాప్ చేసిన తర్వాత మాత్రం ఇంకా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకా హడావిడి ఏముండదు. మళ్ళీ 3:30కు పోయి దాన్ని పిక్ చేసుకొని రావడం. ఈ రోజు ఏంటంటే 3:30కు దాన్ని స్కూల్ దగ్గర నుంచి పిక్ చేసుకొని అట్నుంచి అటు ఓజీ సినిమాకి వెళ్ళాలన్నది ప్లాన్. స్కూల్ దగ్గర వరకు కార్లో వెళ్ళి డ్రాప్ చేయొచ్చు కానీ చాలా క్యూ ఉంటుందండి. దాని బదులు ఇగో ఇట్లా పక్క కార్ ఆపుకొని నడుచుకుంటూ పోతే మనం టైంకి దాన్ని డ్రాప్ చేయడం అవుతుంది. ఇంకా లేట్ అవుతుంది కదా, ఇంకా వాళ్ళు పరిగెడతారట. అందుకే నన్ను బ్యాగ్ ఇవ్వమంటే ఇచ్చేసాను. కిందాక నేను ఒక బోర్డు చూపిస్తాను కదండి, అది ఇదే. ఏంటంటే 7:15 నుంచి మనం డ్రాప్ చేయొచ్చు. 7:40 లాస్ట్. 7:40 తర్వాత బోర్డు తిప్పేస్తారు. తిప్పేయడం అంటే అపోజిట్ సైడ్ ఏం రాస్తుంటుందంటే ఓప్స్ యువర్ చైల్డ్ ఈజ్ లేట్ అని ఉంటుంది. 7:40 నుండి 7:45 మధ్యలో ఇంకా పేరెంట్స్ లోపలికి వెళ్ళి సైన్ పెట్టి డ్రాప్ చేయొచ్చు. అంటే లేట్ అయిందని వాళ్ళు నోట్ చేసుకుంటారనమాట. సో 7:45 తర్వాత అయితే ఇంకా మనం పంపించినా కూడా పిల్లలు లోపలికి వెళ్ళినా కూడా ఇంకా ఆబ్సెంటే వేస్తారంట. మొత్తానికి అట్లో ఇట్లో 7:40 లోపు దాన్ని స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంటికి వచ్చి టిఫిన్ చేసేసి 1 గంట వాకింగ్ చేసేసి మళ్ళీ లంచ్ చేసేసి తిని ఆగమేఘాల మీద ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ దాన్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇంక ఇప్పుడు భూమిని పిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఓజీ టైం స్టార్ట్స్. అయ్యా బాబోయ్, మా ఆయనను పట్టుకుంటూ కష్టం అవుతుంది. లేచిన దగ్గర నుండి ఒకటే పిచ్చి పట్టుకున్నట్టే చేస్తున్నాడు. ఇంతకేం పిచ్చి అంటారా? ఓజీ 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 అంట. ఓజీ టైం స్టార్ట్స్. 4 అవుతుంది మాకు ఇప్పుడు. 4 ఆఫీస్ కాల్స్ చుట్ట పెట్టేసి ఇక మమ్మల్ని దీనికోసం ఎన్ని వారాల ముందు బుక్ చేసినావు టికెట్లు నువ్వు? 3 weeks బ్యాక్ బుక్ చేసా కదా. 3 weeks బ్యాక్ బుక్ చేసిండు. ఐ డోంట్ నో. అప్పుడు 3 weeks బ్యాక్ 11:30 మార్నింగ్ 11:30కి షోస్ ఉంటాయని తెలియదు. అప్పుడు 1:30 షోస్ ఉండే. ఇప్పుడు సడన్ గా 11:30 షోస్ బుక్ చేసాడు. మాకు యాక్చువల్ గా 1:30 బుక్ చేస్తే 1:30 షోస్ బుక్ చేస్తే ఏమైతుందంటే భూమిని పిక్ చేసుకోవడానికి మాకు కుదరట్లేదు. అందుకని భూమి స్కూల్ నుంచి 3:30కి పిక్ చేసుకోవాలి కదా. సో అందుకని 3:30 వరకు ప్రాణం ముగ్గ పెట్టుకొని ఇప్పుడు 4కి వెళ్తున్నాం అన్నమాట షోకి. ఇంకా సినిమా ఎలా ఉంటదో ఏమో చెప్తాడు అయ్యగారు. అద్భుతంగా ఉంటది చెప్పేది. అట్లనే అంతా చూడకముందే అద్భుతంగా ఉంటదని ఈసారి కొడుతున్నాం. ఏం కొడుతున్నాం? బ్లాక్ బస్టర్. ఇట్స్ పవన్ టైం. అయితే ఇదేంటంటే ఎందుకో అండి ఎప్పుడు లేనట్టు ఈ సినిమాకి చాలా హైప్ వచ్చింది. గ్రూప్స్ లో నిన్న వాట్సాప్ గ్రూప్స్ లో చాలా వాటిలో ఉంటాం కదా మనము.
అందులో ఒక గ్రూప్ లో ఒకరు వీడియో షేర్ చేసిండ్రు ఫ్రెండ్స్. ఏం వీడియో అనుకుంటున్నారు? పేపర్లు కట్ చేస్తున్నారు కూర్చొని. ఈరోజు చల్లడానికంట థియేటర్ లో. అంటే కంప్లీట్ గా మనకి ఇండియాలో ఉంటది కదా మాస్ మస్తీ లాగా ఫస్ట్ డే మూవీ చూస్తున్నప్పుడు. సో ఆ ఫీల్ ఉంటదేమో, అది మిస్ అవ్వద్దని ఈయన కనీసం 10 నిమిషాలు, మేము జనరల్ గా 10 నిమిషాలు లేట్ పోతాం, ఈ సినిమాకు 10 నిమిషాల ముందే వెళ్ళాలి, ఆ స్టార్టింగ్ లో ఉండే వైబ్ మిస్ అవ్వద్దని మా ఆయన ఎంత అనుకున్నాడో పాపం. టైం కి ఏదో ఇష్యూ వచ్చి కూర్చోబెట్టారు, ప్రొడక్షన్ ఇష్యూ వచ్చింది. మళ్ళా యాజ్ యూజువల్ గా టైం కి పోతామా, టైం అయిపోయినాక పోతామా? లక్కీగా ఇంపాక్ట్ తక్కువ ఉంది. రేపు మార్నింగ్ కాల్ పెడతాను అన్నది, లేకపోతే కాల్ సినిమా క్యాన్సిల్ కూడా చేసుకోవాల్సి వస్తుందేమో అన్నాడు మధ్యలో. గట్టిగా పాపం గట్టిగా పోవాలనుకున్నట్టున్నాడు. కాల్ రేపు పొద్దునకి స్కెడ్యూల్ అయిపోయిందంట. ఇప్పుడైనా సినిమా కరెక్ట్ టైంకే పోతామా, మరి లేట్ గా పోతామా ఏమన్నా? ఐ విల్ టేక్ యూ, వి ఆర్ ఫ్లయింగ్ నాట్ డ్రైవింగ్. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఆయన, సినిమా కోసం ఫాస్ట్ గా పోమాక. ఇంకా బుడ్డిది స్కూల్ అయిపోయింది, దాన్ని వేసుకొని వచ్చినాం. హే బుడక్క 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 చెప్పవే. ఓజస్ గంభీర అను. ఓజీ 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 అబ్బా గంభీర హే అంట. దీని పిచ్చి వాళ్ళ బిడ్డకు కూడా ఎక్కించిండు ఈయన. ఇన్వైట్ పంపింది ఇప్పుడే. ఈ జీసీఎస్ దాన్ని ఏమంటారు, డిటి ఎక్స్క్లమేషన్ డిటి హైఫన్ జీసీఎస్ హైఫన్ ఎస్ఎస్ఓ అని ఉంటుంది. అది దానికి పంపించేసి. నాకు ఎవరైనా పెట్టింది వచ్చినాం. ఏంది మరి, ఏంది మీ అన్న సినిమా రిలీజ్ అవుతుంటే హంగామానే లేదేంటి? ఆల్రెడీ హంగామా చేశారా? పద దిగుదాం పద. అయ్యో 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 టైం ఉందిలే, ఉరకకు. లేదా లుక్స్ లైక్ చాలా మంది వచ్చినట్టున్నారండి. ఎందుకంటే మామూలుగా కొన్ని మూవీస్కి, మన తెలుగు మూవీస్కి అయినా ఏంటంటే అక్కడో కార్ ఉంటుంది. బట్ ఈరోజు కార్ పార్కింగ్ అంతా కూడా ఫుల్ అయిపోయి ఉందన్నమాట. అండ్ ఇంకా ఇప్పుడు ఒక్క సెకండ్ సినిమా కానీ మిస్ అయింది అనుకోండి, నన్ను వేసుకుంటాడు మా ఆయన. మామూలుగా కాదు, చెప్పను ఉరుకుదాం పదండి మనం కూడా. భూమి బూమ్ 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 బూమ్. చాలే, ఎంతసేపు తింటావు? పోస్టర్ ఏం లేదా ఫోటో దిగడానికి? పోస్టర్ ఉందండి, ఆల్రెడీ వేరే వాళ్ళు ఫోటో దిగుతున్నారు, వాళ్ళ తర్వాత మనం దిగుదాము వెయిట్ చేసి అంటే మా ఆయన లైట్ తీసుకో ఫస్ట్, సినిమా చూసిన తర్వాత ఏ విషయమైనా అని లోపలికి తీసుకుపోతుండు. ఎక్కడ సినిమా స్టార్ట్ అవుతుందో అని ఆయన టెన్షన్ ఆయనది. లోపలికి వచ్చేసా. ఏం కనబడతలేదు ఆడ. ఏ చారి కంఫర్టర్ దేలే ప్లీజ్, చలి పెడుతుంది మాకు. అయ్యా మేము కంఫర్టర్ మర్చిపోయినామండి, కార్లో ఉంది కానీ ఇంకో లోపలికి తీసుకొచ్చుకోలేదు. ఫుల్ చల్లగా ఉంటుంది. కంఫర్టర్ ఉంటేనేమో మంచిగా కప్పుకొని హాయిగా రిలాక్స్డ్గా సినిమా చూడొచ్చు. పోయి తెమ్మంటే తేడంట. సినిమా అయ్యేదాకా నాకేం పని చెప్పొద్దు, నెట్టూ గదిలా అని చెప్పేసి ఇగో పాప్కార్న్ కూడా ఇప్పుడే తీసుకొస్తాడంట మా కోసం. మధ్యలో ఆయనను మాత్రం డిస్టర్బ్ చేయొద్దంట. ఫ్యాన్ మూమెంట్ మామూలుగా లేదు మా ఆయనది. Sorry, it's DJ. అయ్యా బాబో, ఇంకా మా ఆయన అప్పుడు కట్టమే. ఎందుకంటే సినిమా పూర్తి కాకముందే మొదలు పెట్టిండు. కొట్టిండు పో పవన్ అన్న, బ్లాక్ బస్టర్ కొట్టిండు పో, మామూలు హిట్ కాదని ఒక్కటే చదువుతున్నాడు. ఇంకా సినిమా అయిపోయింది, ఇప్పుడే బయటకు వచ్చేసినాము. ఓజీ పోస్టర్ ముందు పిక్స్, కొన్ని వీడియోస్ అట్లా తీసుకున్నాం అన్నమాట. ఇంకా పదవమ్మా ఇంటికి సుందరిమణి. లుక్ ఎట్ మామీ. హలో హలో భూమి గారు. ఫస్ట్ హాఫ్ 3, సెకండ్ హాఫ్ 5. అబ్బబ్బబ్బా
మామూలుగా లేదు సెకండ్ హాఫ్ బ్రో. ఫస్ట్ హాఫ్ కొంచెం డౌట్, కొంచెం అంటే వైలెన్స్ కొంచెం ఎక్కువైంది అనిపించింది అందరికి. కానీ నాకైతే మామూలుగా. స్వాతి ఏంటి స్వాతి సినిమా ఎలా ఉంది? బాబు అడుగుతున్నాడు, ప్రవీణ్ కాల్లో ఉన్నాడు. అంటే స్టోరీ ఉంది కదా సినిమాలో, స్టోరీ ఉంది. వర్కింగ్ డే రోజు కూడా హడావిడిగా పట్టుకొచ్చేసావు, వీకెండ్ చూద్దామన్నా కూడా వినకుండా. చెప్పు మరి ఎలా ఉందో సినిమా? చూస్తావా వీకెండ్ కల్లా? మళ్ళీ వీకెండ్ దాకా ఆగుతావా స్వాతి? అది పవన్ ఎలా ఉంది చెప్పు మరి. మామూలుగా లేదు. అబ్బో శవాలు లెగుస్తున్నాయి అక్కడ థియేటర్ లో. శవాలు లెగుస్తే మంచి మూవీ అనా? హైప్ మామూలుగా లేదు. హైప్ 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 అన్నారు కదా, హైప్ కు తగ్గట్టే ఉంది మూవీ. సూపర్ ఉంది అసలు. సెకండ్ హాఫ్ హైలైట్ ఉంది. సెకండ్ హాఫ్ లో సినిమా అయిపోయింది కదా అని పేర్లు పడగానే వచ్చేయకండి, తర్వాత ఏదో ఉంది సీన్. మేము కూడా పేర్లు పడ్డ తర్వాత మేము బయటకు వచ్చినాక మళ్ళీ ఒక స్టోరీ స్టార్ట్ అయింది. మిస్ అయ్యాం మేము కూడా, ఏదో ఉంది. సెకండ్ టైం వచ్చినప్పుడు చూడాలి అది. ఓకేనా? మళ్ళీ సెకండ్ టైమా? అసలు ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. ఇది ఫుల్ రీల్స్ పెట్టాడు సుజిత్ అన్న. ఎన్ని రోజులు అయింది అయ్యా పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అయ్యి. అయ్యా అర్పించావు సుజిత్ బ్రో, సుజిత్ బ్రో, సుజిత్ బ్రో గనక నాకు ఇప్పుడు అందుబాటులో ఉంటే ఆయనకి పాలాభిషేకం, దండ, ఆయనకి ఫెసిలిటేషన్ చేసేటువంటి. తమ్మన అయితే బాబు మూవీ అదిరిపోయింది అంతే. నువ్వేంది, నీకెలా అనిపించింది? బాగుంది మూవీ, బాగుంది. నాకు కూడా నచ్చింది. అంటే బోర్ కొట్టలే. బట్ ఇంకా లేడీస్ కి కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంటే వైలెన్స్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది కదా. సో నాకు కూడా కొంచెం అట్లా అనిపించింది. కాకపోతే స్టోరీ ఉంది. ఇంకా 8 o'clock అవుతుంది. కార్లో బుడ్డిదానికి ఈ సినిమా కోసము వీకెండ్ 4 o'clockకి రావాలంటే ఎన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. ఆల్రెడీ బుడ్డిదానికి వంట చేసి బాక్స్లో కలుపుకొని వచ్చిన. ఇక వెనకాల కూర్చొని అది వెళ్ళిపోయే లోపు, అంటే ఇంటికి వెళ్ళే లోపు దానికి ఫీడింగ్ చేసేయాలి. ఆల్రెడీ 8 అవుతుంది టైము. రోజు 8కి ఇంట్లో ఉంటే పడుకోబెట్టేదాన్ని. ఎందుకంటే 8కి గనక పడుకోబెట్టకపోతే పొద్దున 6ంటికి లేస్తే లెగదు. సో ఇప్పుడు అర్జెంటుగా దానికి తినిపించి ఇంటికి వెళ్ళే లోపు పడుకోబెట్టాలి. పడుకోలేదంటూ ఉంటుంది చూడు నీకు. త్వరగా ఎక్కువ చూసిండ్రుగా మా ఆయనను మామూలు ఖుషీలో లేడు, అసలు పట్టేటట్టే లేదు ఆయనను. సో మా ఓజీ డే అయితే గిట్లా గడిచింది. ఇంతకు మీ రోజు సినిమా చూసారా? చూస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది కూడా కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మన ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఉంటాం మళ్ళా.